చిన్నారులందరికీ స్వాగతం. బాల సాహితీవేత్త డాక్టర్ విఆర్ శర్మ గారు రాసిన ఆధునిక బాలల అద్భుత సాహస కాల్పనిక నవల కానుక తర్వాయి భాగం ఇప్పుడు. వాషింగ్టన్ డీసీలో క్యాపిటల్ బిల్డింగ్ నలువైపులా ఉన్న వీధులన్నీ విశాలంగా నిర్మానుష్యంగా ఉన్నాయి. వాటిని పహారా కాస్తూ అర్ధరోబో జీవులు ఆయుధాలతో అక్కడక్కడ కనిపిస్తున్నారు. దూరంగా వాహనాలు నిలిపి పిల్లలందర్నీ వరుసగా నడిపిస్తూ క్యాపిటల్ బిల్డింగ్ ప్రధాన ద్వారం వైపు తీసుకెళ్లారు. అక్కడ చాలామంది మరింత విచిత్రమైన ఆకారాలతో ఎంతో ఎత్తుగా సన్నగా కనిపిస్తున్నారు. వాళ్ల చేతుల్లో రకరకాల మారణాయుధాలున్నాయి. పిల్లల్ని ఓ నీలి కాంతిపుంజం కిందుగా నడిపించారు. అది స్కాన్ చేస్తున్నది. కొందరు పిల్లల దగ్గర కత్తులు, పిస్టళ్లు గుర్తించింది. వాళ్లు ఆ పిల్లల్ని బంధించి ఆయుధాలు స్వాధీనం చేసుకుని ఈడ్చుకుపోయారు ఎక్కడికో. వేద అతని మిత్రులు నడుస్తున్నప్పుడు తమలో భయాన్ని, కంగారును ఏమాత్రం బయటపడనివ్వలేదు. అందరూ దాని కింది నుంచి లోనికి వెళ్లారు. ఆ స్కానర్లు వాళ్ల ఆయుధాలను పసిగట్టలేకపోయాయి. లోపల పైన బొర్లించినట్లున్న రొటాండా డొమ్ కింద హాలు మధ్యలో ఓ పెద్ద మైదానమంత గుండ్రటి గాజు పలకలాంటి ప్లేట్ గుండ్రంగా తిరుగుతోంది. పై గుమ్మటం 4 వైపుల నుంచి పచ్చటి కాంతి ఆ ప్లేటు మీద ప్రసరిస్తోంది. గుమ్మటం మధ్యలో నుంచి ఎర్రటి కాంతిపుంజం ఒకటి ఓ పెద్ద వృత్తంలా ఆ ప్లేటుపై తిరుగుతోంది. ఆ ప్లేటుకు చుట్టూ మరో సన్నటి వృత్తం నలుపు రంగులో ఉంది. ఆ వృత్తం మీద వరుసగా గుండ్రంగా పిల్లల్ని నిలబెట్టారు. వృత్తం కింది భాగంలో నుంచి పైకి ఉదారంగు వెలుగు విరజిమ్ముతున్నది. బాగా వేడిగా అనిపిస్తున్నది. నిలబడకుండా ఎదురు తిరగబోయిన పిల్లల్ని ఈడ్చుకొని పోతున్నారు. బీప్ బీప్ మనే శబ్దాలు, క్రీచ్ క్రీచ్ మనే శబ్దాలు వినిపించగానే పిల్లలు నిలబడ్డ వృత్తం కూడా నెమ్మదిగా గుండ్రంగా తిరగడం మొదలుపెట్టింది. ఏం జరుగుతోందోనని అందరూ కంగారు పడుతున్నారు. వేద ఆ వృత్తానికి వెలుపలే ఉన్నాడు. ఒక్కొక్కరుగా పిల్లలు కింద కూలిపోతున్నారు. వెంటనే ఆ చోటికి మరో పిల్లాడిని చేర్చి వృత్తాన్ని పూర్తి చేస్తున్నారు అర్ధరోబోట్లు. 2 నిమిషాలు గడిచేసరికి చాలామంది పిల్లలు నిర్జీవంగా, శక్తులన్నీ హరించుకుపోయి తెల్లగా, రక్తహీనంగా మారిపోయి కూలిపోయారు. వాళ్లను చకచకా తొలగిస్తూ వేరే పిల్లల్ని అక్కడికి పంపిస్తున్నారు. తన వంతు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాడు వేద. 10 నిమిషాల్లో ఆ గాజు ప్లేటు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అదే వాళ్ల శక్తి కేంద్రం. అది పనిచేయడం ప్రారంభం కావడానికి 10-17 మధ్య వయసు గల పిల్లల శరీరంలోని కొన్ని భాగాల జీవకణాలు సజీవంగా దానికి బదిలీ చేయబడాలి. ఆ ప్రక్రియే జరుగుతున్నదక్కడ. ఓ 5 నిమిషాలు గడిచేటప్పటికీ ఆ ప్లేటు మీద విచిత్రమైన మెరుపులు, పొగలాంటివి కనిపించడం మొదలైంది. వేదకు కంగారు పెరుగుతున్నది. 10 నిమిషాల్లో తాను ఆ నల్లని వృత్తంపైకి చేరుకోవాలి. తన దగ్గరున్న ఆ ఆయుధాన్ని క్షణాల్లో ఆ ప్లేటుపైకి విసరగలిగితే అది పనిచేయదిక, ధ్వంసమైపోతుంది. ఒక్కసారి అది పాడైతే పవర్ ప్లానెట్ వాళ్ల శక్తులు ఇక్కడ నిర్వీర్యమైపోతాయి. ఇక్కడి వాళ్ల సైన్యం గాలిలో కలిసిపోతుంది. వాళ్ల 5 కేంద్రాలను తాము ధ్వంసం చేయగలిగితే భూలోకం యథాస్థితికి వస్తుంది. కాని తనకు ఆ అవకాశం రాకపోతే, తను చివరి వరకు ఇలాగే మిగిలిపోతే ఎలా ఎలా ఎలా? 9 నిమిషాలు గడిచాయి. అనేక రకాల శబ్దాలతో, కాంతులతో హాలంతా నిండిపోతున్నది. ఏం చేయడం? హఠాత్తుగా వేదప్రకాష్ని ఎత్తి ఆ నలుపు వృత్తం మీద నిలబెట్టాడు ఓ రోబోట్ సైనికుడు. వేద క్షణంలో తేరుకొని తన అరచేతిని చాచి తన చొక్కా గుండిని తెంపాడు. క్షణంలో అది ఓ బంతిలా మారింది. దాన్ని మరో క్షణంలో ఆ గాజు ప్లేటుపైకి బలంగా విసిరికొట్టాడు, కన్నుమూసి తెరిచేలోగా. ఇది గమనించిన ఓ రోబో సైనికుడు వేద వైపు అడుగులు వేశాడు. భాం అంటూ పెద్ద శబ్దం. తరువాత అంతా నిశ్శబ్దం. ఆ కాంతులు, ఆ ప్లేటు, ఆ వృత్తాలు, ఆ సైనికులు అన్నీ అలా చూస్తుండగానే అదృశ్యమవుతూ గాలిలో కలిసిపోసాగాయి. అదే సమయంలో లండన్లో థేమ్స్ నదికి ఉత్తరపు ఒడ్డున బ్రిటిష్ పార్లమెంటు భవన సముదాయం, హౌజెస్ ఆఫ్ పార్లమెంటు ప్రాంగణం. దాని చివరలో బిగ్ బెన్ అని పిలువబడే ఎత్తైన గడియారపు భవనం. పైభాగాన ఏదో యాంటినా లాంటిది కొత్తగా కనిపిస్తున్నది. ఆ ప్రాంగణంలో ఉన్న అతిపెద్ద భవనం పైన కూడా ఏదో యాంటినా లాంటిది ఈరోజే కనిపిస్తోంది. 100 మంది పిల్లల్ని ఆ భవనపు మధ్యభాగంలో విశాలమైన ఆ గచ్చు నేల మీద గుండ్రటి నల్లటి వలయం మీద నిలబెట్టారు.
ఆ వలయానికి నడుమ ఓ పెద్ద యంత్రం. కొంత రాకెట్టులా కనబడుతున్నా అది రాకెట్టు కాదు. దానికి పైభాగంలోనూ చుట్టూ 4 వైపులా సన్నగా నీలిరంగు కాంతినిస్తున్న లైట్ల వంటివి ఏవో ఉన్నాయి. అనేక మంది పిల్లలు వరుసలుగా వాళ్ల వెనుక నిలబెట్టబడి ఉన్నారు. వాళ్ల వెనుకనే ఆయుధాలు ధరించిన కొందరు గ్రహాంతర సైనికులున్నారు. పిల్లలు ఎవ్వరూ ఎవరితో మాట్లాడే అవకాశం లేదు. వాళ్లలో కలుగుతున్న అనేక భావాలతో, ఆగ్రహావేశాలతో అలా నిలబడి ఆ యంత్రం కేసి చూస్తున్నారు. మొత్తం గాజుతో చేసినట్టుగా ఉందది. 10 నుంచి ప్రారంభించిన కౌంట్డౌన్ 0కు చేరుకోగానే విచిత్రమైన శబ్దంతో ఆ యంత్రం రకరకాల కాంతిని వెదజల్లడం, వాళ్లు నిల్చున్న ఆ వృత్తం తిరగడం, కొంచెం కొంచెం వేడెక్కడం మొదలైంది. ఆ యంత్రం స్క్రీన్ మీద కనబడుతున్న ఎలక్ట్రానిక్ అంకెలు 100 నుంచి క్రమంగా వెనక్కి తగ్గుతున్నాయి. అవి 0కు చేరుకుంటే ఇక ఆ యంత్రానికి తిరుగులేదు. ఆలోగా దాన్ని ధ్వంసం చేయాలి. ఆదిత్య 2వ వరుసలో నిలబడి ఉన్నాడు. తమ ఒంట్లోని రక్త కణాలు, జీవకణాలు ఆ యంత్రం పీల్చేసుకుంటుంటే ఒక్కొక్కరుగా రాలిపోతున్నారు. కొద్దిసేపట్లోనే అనేక మంది పిల్లలు పడిపోవడం, కొత్త వాళ్లను ఆ చోట్ల నిలబెట్టడం జరుగుతున్నది. యంత్రంలో అంకెలు 20కి వచ్చేసరికి ఆదిత్య ఆ నల్లని వృత్తం మీదకు చేర్చబడ్డాడు. పక్కన గ్రహాంతర సైనికుడున్నాడు. కాని ఆదిత్య మెరుపు కన్నా వేగంగా తన ఎడమ చేతి చిటికన వేలు గోరుని బొటనవేలుతో ఒత్తి పట్టుకుని ఆ యంత్రం మీదికి చిమ్మినట్టుగా విసిరాడు. ఆ గోరు వేలు దాటగానే ఓ బుల్లెట్లా దూసుకుపోయి ఆ యంత్రాన్ని తాకింది. ధన్మంటూ పెద్ద శబ్దం. దాంతోపాటే సుళ్ళు తిరుగుతూ మట్టి ఓ పెద్ద టోర్నడోలాలా చుట్టుముట్టింది. ఏమీ కనిపించడం లేదు. మట్టి, ధూళి, సుడిగాలి అందర్నీ గాలిలో ఎగరేస్తూ. ఓ నిమిషం తర్వాత అక్కడ పిల్లలు మాత్రం ఉన్నారు. నిర్జీవంగా పడిపోయిన పిల్లలు కూడా లేచి నిలబడ్డారు, ఏమీ జరగనట్టుగా. అంతా ఓ కలలా, మామూలుగా ఆ భవనాలు, ఆ ప్రాంతం తమ సహజ రూపాలతో కనిపిస్తున్నాయి. కన్యాకుమారిలో నీటి అడుగున ప్రయాణం చేసే సబ్మెరీన్ల లాంటి పడవల్లో పిల్లల్ని సముద్రంలోని నీళ్ల అడుగుకు తీసుకుపోయారు గ్రహాంతర సైనికులు. ఎంతసేపు ప్రయాణం జరిగిందో పిల్లలు ఊహించలేకపోయారు. ఎవరి దగ్గర గడియారాలు, సెల్ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవీ లేవు. సుమారు ఓ గంట కావచ్చు అనుకున్నారు పిల్లలు. సబ్మెరీన్ల వంటి ఆ వాహనాలు ఆగిపోయాయి. పిల్లల్ని ఓ టన్నెల్ వంటి మార్గం ద్వారా వాళ్ల స్థావరానికి చేర్చారు. నీటి లోపల అది మొత్తం గాజుతో నిర్మించినట్టుగా పారదర్శకంగా ఉంది. బోర్లించిన అర్ధగోళాకృతిలో చాలా పెద్దగా, ఓ మైలు వైశాల్యంతో, ఓ 100 మీటర్ల ఎత్తులో ఉంది. బయట అంతా సముద్రం, కింద నేల, పైన ఆకాశం. ఏదీ కనిపించకుండా సముద్రమే ఉంది. బహుశా అది నీళ్ల లోపల తేలుతున్నదేమో. ఆ నిర్మాణంలో సరిగ్గా మధ్యభాగంలో పిరమిడ్ ఆకారంలో ఓ 50 అడుగుల ఎత్తులో యంత్రం ఒకటి కనబడుతున్నది. దాని లోపల ఏవో సర్క్యూట్లు, అక్కడక్కడా కిటికీల వంటివి. కింది భాగంలో ఓ పెద్ద ద్వారం లాంటిది కనిపిస్తున్నాయి. దాని పైభాగము కొస నుంచి ఓ సన్నటి నీలిరంగు కాంతి పైకప్పును తాకుతున్నది. పైకప్పును తాకుతున్న ఆ కాంతిపుంజం చుట్టూ ఆకుపచ్చ రంగు వలయం ఒకటి పెద్దగా చుట్టుకొని ఉంది. బహుశా అది తలుపులా తెరుచుకుంటుందేమో. ఆ యంత్రానికి ప్రాణం పోసే కార్యక్రమం ప్రారంభమైంది. పిల్లల్ని ఆ యంత్రం చుట్టూ ఉన్న నల్లటి వలయం మీద నిలబెట్టారు సైనికులు. వాళ్ల చేతులు ఎంత దృఢంగా ఉన్నాయంటే ఓ చిన్న గడ్డిపోచను లేపినట్టు లేపి ఆ గీత మీద నిలబెడుతున్నారు. నిజానికి అది కేవలం నలుపు రంగు వలయం కాదని, దానిలో పిల్లల రక్త కణాలు, శరీరంలోని జీవకణాలు విడివిడిగా పీల్చి యంత్రంలోకి ఇంధనంలా మార్చి పంపే ఏర్పాట్లు ఉన్నాయని కేవలం ప్రణవికి మాత్రమే తెలుసు. దాన్ని ఎలా ధ్వంసం చేయాలో కూడా తెలుసు. తాను ఆ అవకాశం కోసమే, ఆ నల్లని వలయం మీదికి చేరే సమయం కోసం వేచి చూస్తోంది. వలయం తిరగడం మొదలైంది. పిల్లలు నిర్జీవంగా పడిపోతున్నారు. ఆ చోటికి కొత్త వాళ్లను సైనికులు ఎత్తి నిలబెడుతున్నారు. ఓవైపు సమయం గడిచిపోతున్నది. 4వ వరుసలో ఉన్న ప్రణవి 2వ వరుసలోకి చేరుకుంది. ప్రణవి గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. తను అక్కడికి చేరేలోగానే అది ప్రాణం పోసుకునేలా ఉంది. ఏం చేయాలి? తప్పదు, తెగించాలి. కాని చుట్టూ ఆ సైనికులు. కదిలే పరిస్థితే లేదు. సమయం 30 సెకండ్లే ఉంది. ఎలా ఎలా ఎలా?
హఠాత్తుగా వాళ్ళు ఉన్న స్థావరం పెద్ద కుదుపునకు గురైంది. ఏం జరుగుతోందోనని ఆ గ్రహాంతర రోబోట్ సైన్యం అప్రమత్తమైంది. మరోసారి పెద్ద కుదుపు. లోపల నుంచి బయటకు కనబడుతోంది. వందలాది పెద్ద పెద్ద తిమింగలాలు, షార్కులు మూకుమ్మడిగా ఆ నిర్మాణాన్ని ఢీకొడుతున్నాయి. సైన్యం అటు తిరిగి ఆయుధాలు ఎక్కుపెడుతున్నారు. ప్రణవి ఇదే అవకాశంగా లేడిలా ఎగిరి ఆ నల్లని వలయంపైకి దూకింది. అదే సమయంలో తన నుదుట ఉన్న ఎర్రటి స్టిక్కర్ను వేలితో తీసి 2 వేళ్లతో నలుపుతూ ఆ యంత్రంపైకి విసిరింది. అంతే, అది ఓ పెద్ద అగ్నిగోళంలా, ప్రవాహంలా మారి ఆ యంత్రాన్ని తాకింది. భయంకరమైన పెద్ద శబ్దం, కళ్ళు చెదిరే కాంతి, అంతటా ఆక్రమించిన అగ్నిగోళం. కొద్దిసేపటి తర్వాత వందలాది మంది పిల్లలు ఒడ్డున పడి ఉన్నారు. అక్కడంతా ప్రశాంతంగా ఏమీ జరగనట్టుగా ఉంది. ప్రణవి ఆ సముద్రం ఒడ్డున నిలబడింది. కనిపించిన చేపపిల్లలకు, తిమింగలాలకు, షార్కులకు, ప్రకృతికి తలవంచి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పింది. కైలాస పర్వతం చుట్టూ ఎన్నో పర్వతాల వరుసలున్నాయి. అసలు అది పర్వతం కాదని, అత్యంత సాంకేతిక నైపుణ్యం కలిగిన ఏ మానవులో, ఏ గ్రహాంతరవాసులు నిర్మించిన పిరమిడ్ అని గతంలో కొందరు ప్రచారం కూడా చేశారు. కైలాస పర్వతానికి సరిహద్దులుగా ఉన్న గ్రామాల నుంచి వందలాది మంది పిల్లల్ని వాహనాల్లో కైలాస పర్వత పాద ప్రాంతంలో ఉన్న రాక్షసతల్ ప్రాంతానికి తరలించారు గ్రహాంతర సైనికులు. అక్కడ్నుంచి కైలాస పర్వతం దూరంగా కనబడుతున్నది మంచు కప్పుకొని. ఎటు చూసినా మంచు, ఊపిరి కూడా గడ్డకట్టించే చలి. విశాలంగా నీలిరంగులో నేలమీద వ్యాపించి ఉన్న రాక్షసతల్ సరోవరం. రాక్షసతల్ సరోవరం దాటగానే పర్వతాల వరుసలో ఉన్న ఓ పెద్ద పర్వతం వైపు మళ్ళాయి వాహనాలు. 2 పర్వతాల మధ్య నుంచి దాటగానే ఎదురుగా మరో పర్వతం పెద్ద పెద్ద రాళ్లతో నిండి ఉంది. ఆ రాళ్ల పక్క నుంచి కుడివైపుకు తిరిగితే పర్వతానికి ఓ రాక్షసుడు నోరు తెరిచినట్టున్న పెద్ద గుహ కనిపించింది. దానిలోకి దారి తీశాయి వాహనాలు. ఆ దారి సహజంగా ఏర్పడిన దానిలా లేదు. వీళ్ళో లేదా రక్షణ కోసం చైనా వాళ్ళో నిర్మించుకున్నారేమో. ఆ దారి సరాసరి కైలాస పర్వతపు మధ్యభాగంలోకి, అంటే ఉదర భాగంలోకి తీసుకెళ్ళింది. ఆ వాహనాల్లో నుంచి అక్కడ పిల్లలందర్నీ దింపి వరుసగా కదలకుండా నిలబెట్టారు ఆ సైనికులు. అది ప్రకృతి సృష్టించిన అద్భుతమో, ఏ గ్రహాంతరవాసులో నిర్మించుకున్న రహస్య స్థావరమో, లేక చైనా సైన్యం తన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిర్మించిన ఏ రహస్య పరిశోధనా స్థలమో, కానీ అది ఓ పరమాద్భుత నిర్మాణం. కైలాస పర్వతం లోపల మధ్యభాగంలో సుమారు 5 మైళ్ల విస్తీర్ణంతో ఓ 150 నుంచి 200 మీటర్ల సరాసరి ఎత్తులో ఉన్న గుహలాంటి నిర్మాణం. అదిప్పుడు ఈ పవర్ ప్లానెట్ సైనికుల ఆధీనంలో ఉంది. పిల్లలందర్నీ కైలాస పర్వతం లోపల శిఖరానికి సూటిగా 90 డిగ్రీల కిందకు నడిపించారు. అక్కడ నిర్మించిన ఓ చతురస్రాకారపు 100 గజాల వైశాల్యమున్న పీఠం మీద వీళ్ళని నిలబెట్టారు. అది అనేక ముఖాలతో, రంధ్రాలతో, పైన గుండటి పెద్ద పెద్ద దర్పణాలతో ఎంతో దృఢంగా, విచిత్రంగా, భయంగొల్పేలా ఉంది. ఇదన్నమాట వీళ్ల కీలకమైన సెంట్రల్ పవర్ సిస్టమ్ అనుకున్నారు భువన్, అతడి మిత్రులు. దాన్ని పరిశీలనగా చూస్తూ నిలబడ్డారు. ఈ లోకంలోని వీళ్ల మిగతా 4 పవర్ సిస్టమ్స్ కూడా ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంటాయి. వీటి అనుసంధానంతోనే ఆ శక్తి కేంద్రాల నుంచి ఈ లోకానికి వీళ్లు అంతరిక్ష సొరంగాలు, బైపాస్ రోడ్లు ఏర్పాటు చేసుకుని, వాటి ద్వారానే శాశ్వతంగా ఈ లోకాన్ని ఆక్రమించుకుని తమ గుప్పిట్లో పెట్టుకుని మానవ జాతిని పూర్తిగా నిర్మూలించాలనుకున్నారు. వీటిని గనక ఒకేసారి ధ్వంసం చేయగలిగితే వీళ్ల సైనికులు, ఆయుధాలు అన్నీ నిర్వీర్యమైపోయి విశ్వధూళిలో కలిసిపోవడం జరుగుతుంది. ఈ పని వారంలోగా జరిగితే అణువులుగా మారిపోయి వాతావరణపు పై పొరల్లో పరిభ్రమిస్తున్న మానవులు మళ్లీ తమ రూపాన్ని పొందుతారు, ఏ నష్టం, ఏ మార్పులు లేకుండా. ఇప్పుడు మానవజాతి మనుగడ పిల్లల ధైర్య సాహసాల మీద, శక్తియుక్తుల మీద ఆధారపడి ఉంది. ఆ యంత్రానికి ప్రాణం పోసే కార్యక్రమం ప్రారంభమైంది. 8 అడుగుల ఎత్తున్న ఆ సైనికులు తమ చేతులతో పిల్లలను పైకెత్తి ఆ పీఠం చుట్టూ ఉన్న నల్లటి వలయం మీద నిలబెడుతున్నారు. ఆ వలయానికి తగలగానే అయస్కాంతంతో అతికించినట్టు వాళ్ల కాళ్లు ఆ వలయానికి అతుక్కుని కదల్లేకపోతున్నారు పిల్లలు. భువన్ తన 4 మిత్రులకు కూడా సూక్ష్మరూపంలో ఉన్న ఆయుధాలు ఇచ్చాడు. అందరూ ఒకేసారి దాడి చేయడమో, అలా వీలు కాకపోతే ఏ ఒక్కరైనా దాన్ని ప్రయోగించడమో చేయాలి. అది బయట ఉన్నంతసేపు అతి మామూలుగానే ఉండి ఆ యంత్రాన్ని సమీపిస్తున్న కొద్దీ మారుతూ ఉంటుంది.
ఆ యంత్రాన్ని తగులుతూనే తన విస్ఫోటన శక్తితో నిజరూపంలోకి వచ్చి విధ్వంసం చేస్తుంది. ఆ ఆయుధం కేవలం గ్రహాంతరవాసులు రూపొందించింది కాకపోవడం వల్ల, అది 2 లోకాల పరిజ్ఞానంతో నిర్మించబడడం వల్ల పౌర ప్లానెట్ సైనికుల స్కానర్లకు అందడం జరగదు. ఆ విధంగా నిర్మించబడిన ఆయుధాలవి. అయినా ఎందుకో ఏదో అనుమానం వచ్చినట్టు భువన్ను వాళ్ల మిత్రులను 2 సార్లు స్కాన్ చేసి చూశారు ఆ రోబో సైనికులు. ఏమీ దొరకకపోవడంతో వాళ్లను ముందుకు పంపించారు. నలుపు రంగు వలయం ఆ యంత్రం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నట్టు తిరుగుతున్నది. పిల్లలు ఒక్కొక్కరుగా పడిపోతూ ఉంటే కొత్తవాళ్లతో ఆ స్థానాలు పూరిస్తున్నారు సైనికులు. సరిగ్గా 5వ నిమిషంలో చివరి వరుసలో ఉన్న భువన్ను, అతని మిత్రులను ఆ వలయం మీద నిలబెట్టారు. వలయం నెమ్మదిగా కదులుతున్నది. ఆ యంత్రానికి 5 వైపులా నిలబడి ఉన్నారు ఆ స్నేహితులు. వాళ్ల కళ్ళు కలుసుకున్నాయి. సందేశాలు చూపులతోనే అందుకున్నారు. అంతే. అందరూ ఒక్కసారిగా తమ చేతి వేళ్లను తల ముందు భాగానికి తెచ్చి ముందు వైపున్న వెంట్రుకల్ని పిడికిట్లోకి తీసుకొని బలంగా లాక్కున్నారు. కొన్ని వెంట్రుకలు వాళ్ల వేళ్ల మధ్యకు వచ్చాయి. క్షణంలో 100వ వంతులో అవి సూదుల్లా, వాడిగా, లోహాల్లా కఠినంగా మారిపోయాయి. ఆ క్షణంలోనే వాళ్ళైదుగురు వాటిని ఆ యంత్రం మీదకు బలంగా విసిరారు. అంతే. ఓ వైపు నుంచి తుఫాను గాలులై, మరోవైపు నుంచి సముద్రపు ఉద్ధృత కెరటాలై, మరో దిశ నుంచి అగ్నిపర్వతంలోంచి ఎగిసిన అగ్నిజ్వాలలై, కబళించే శూన్యమై, భూమి మొత్తం ఎగిసి వస్తున్నట్టు ఆ యంత్రాన్ని తాకాయి. ఓ ప్రళయకాలపు ధ్వనిలా పెద్ద చప్పుడు. అంతే. అంతా నిశ్శబ్దం. పిల్లలు కైలాస పర్వతానికి దూరంగా మానస సరోవరం ఒడ్డున బొమ్మల్లా నిలబడి ఉన్నారు. ఎవరికీ చిన్న గాయం కూడా కనిపించడం లేదు. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు, ఆ 5గురికి తప్ప. అయోమయంగా నిలబడిపోయిన వాళ్లతో పదండి మన ఇళ్లకు వెళదాం అంటూ ముందుకు కదిలారు ఆ మిత్రులు. తెల్లగా కైలాస పర్వతం మీద నిండు చందమామలా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. విన్నారు కదా చిన్నారులు. బాల సాహితీవేత్త డాక్టర్ విఆర్ శర్మ గారు రాసిన ఆధునిక బాలల అద్భుత సాహస కాల్పనిక నవల కానుక తర్వాయి భాగం. సరే, మరైతే ఈరోజు ఇక్కడితో ముగించి మరిన్ని సస్పెన్స్ కబుర్లతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.